అనుకున్న సమయానికంటే ముందే ప్రాజెక్టులు పూర్తి చేయాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారా? ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతి, పోలవరం పూర్తి చేయడానికి డెడ్ లైన్ పెట్టుకున్నారా? గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదని భావిస్తున్నారా? తాజా పరిణామాలన్నీ చూస్తుంటే అవును అనే సమాధానమైతే చాలా గట్టిగా వినిపిస్తోంది. గవర్నమెంట్ అన్న తర్వాత ప్రయారిటీలు మారుతుంటాయి. కొన్ని ఆగమేఘాల మీద చేపట్టే ప్రాజెక్టులు ఉంటాయి, ఇంకొన్ని ఎలక్షన్ సెంట్రిక్ గా చేసేవి ఉంటాయి. ఆ క్రమంలో కొన్ని వాయిదా పడుతుంటాయి, మరికొన్ని మధ్యలోనే ఆగిపోతాయి, ఇంకొన్ని పూర్తవుతాయి. వాటిలో కొన్ని ఎన్నికల రెఫరెండంగా మారుతుంటాయి, అవే గెలుపోటములను శాసిస్తాయి. ఇవన్నీ ఏపీ సీఎం చంద్రబాబుకు తెలియనివి కావు. ఆ విషయంలో కొన్ని అనుభవం అయ్యాయి కాబట్టే ముఖ్యమంత్రి స్ట్రాటజీ మార్చుకున్నారని తెలుస్తోంది. అన్నిటికీ ఒకటే మంత్రం అన్నట్టుగా కాకుండా ఎలక్షన్ వరకు సాగదీత ధోరణి లేకుండా ప్రతి ప్రాజెక్టుకు టైం బాండ్ పెట్టి పూర్తి చేసే పనిలో ఉన్నారు చంద్రబాబు. ఈ క్రమంలోనే ఆయన పంథా మార్చుకున్నారని అర్థమవుతోంది. రాజధాని అమరావతి, జీవనరేఖగా భావించే పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వీటిని టైం బ్యాండ్ పెట్టుకుని పూర్తి చేసే పనిలో ఉన్నారు. నిజానికి 2014-19 టైంలోనే అమరావతి, పోలవరం ప్రాజెక్టులను చేపట్టారు. అయితే అనేక అడ్డంకుల మూలంగా రెండూ పూర్తి కాలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అవి పెండింగ్లోనే ఉండిపోయాయి. మళ్లీ ఇప్పుడు వాటిని చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. 600 2 ప్రాజెక్టులు పూర్తి చేయాలి అనే సంకల్పంతో ఉన్నారు. అమరావతి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. పోలవరానికి 2027 డెడ్ లైన్ పెట్టారు. చంద్రబాబు రెండోసారి సీఎం అయిన తర్వాత గతానికన్నా భిన్నంగా కనిపిస్తున్నారు. ఇదివరకు కొన్ని నిర్ణయాలు పాలన ముగింపుకొచ్చే సమయంలోనో మధ్యలోనో తీసుకునేవారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని డెసిషన్స్ తీసుకునేవారు. కానీ ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష్యాలు, ప్రయారిటీలు మార్చుకున్నారు. కీలక పథకాలను ట్రాక్ ఎక్కిస్తున్నారు. సహజంగా కొంత నాంచుడు ధోరణితో ఉండేవారు. ఇప్పుడు అలా కాకుండా అనుకున్న కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలని చూస్తున్నారు. ఆ క్రమంలోనే ఉగాది రోజు P4 కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. జనరల్ గా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నికల ముందు చేపడతారు. అలా పెట్టినవే కోటి వరాలు, పసుపు కుంకుమ పథకాలు. అవి గేమ్ చేంజర్ అనుకున్నారు, కానీ గురి తప్పాయి. ఇప్పుడంత ఆలస్యం చెయ్యొద్దనే ఉద్దేశంతో ఏడాదిలోపే చేపట్టారు.